నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పులూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి డౌన్స్ సిండ్రోమ్ని మనము ప్రెగ్నెన్సీలో ఎలా డయాగ్నోస్ చేస్తాము అండ్ దానికి చేసే టెస్ట్స్ ఏంటివి, రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఏంటివి ఇవాళ డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ప్రెగ్నెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో హెల్తీ బేబీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అంటే చేతులు కాళ్ళు మెంటల్ స్టేటస్ కూడా అన్నీ బాగున్న బేబీ మాత్రమే ఎవరికైనా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి దాని స్క్రీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో బేసిక్గా డౌన్ సిండ్రోమ్ అండ్ అదర్ ట్రైజోమీస్ అనేవి మనకు చెప్పగలిగే టెస్ట్ ఏంటి అని అంటే డబుల్ మార్కర్ టెస్ట్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అండ్ క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ అంటారు అనమాట. అంటే బేసిక్గా మార్కర్స్ అనమాట ఇవి. అండ్ ఇది ఎప్పుడు చేస్తామో అది ఇవాళ తెలుసుకుందాం. సో బేసిక్గా ఏంటంటే 12 వీక్స్ తర్వాత NT-NB స్కాన్ అని ఉంటుంది. అంటే నేజల్ బోన్ అండ్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాం. సో నేజల్ బోన్ అంటే ఏంటి అంటే బేబీ యొక్క నోస్ చూస్తారనమాట స్కాన్లో. అండ్ దాంతోపాటు నెక్ వెనకాల థిక్నెస్ చూస్తారనమాట. ఒకవేళ థిక్నెస్ కనుక ఎక్కువ ఉండి నేజల్ బోన్ కనిపించలేదు అంటే కనుక దెన్ వీ కెన్ సస్పెక్ట్ డౌన్ సిండ్రోమ్ అనమాట. బట్ ఒక్కోసారి ఏంటి అని అంటే బేబీ ముక్కు చిన్నగా ఉంటే కూడా అది మనకు స్కాన్లో అంత క్లియర్గా కనిపించదు. సో దాన్ని మనము డౌన్ సిండ్రోమ్ కింద కన్సిడర్ చేసుకోవడానికి ఉండదు. సో మళ్ళీ స్కాన్ రిపీట్ చేసి అండ్ దాంతోపాటు డ్యూయల్ మార్కర్ టెస్ట్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్ ఇవి ఇస్తే ఏంటంటే దాంట్లో ఏంటంటే బేబీ ఇది ఒక క్రోమోజోమల్ అనాలిసిస్ని స్క్రీన్ చేస్తుంది, క్రోమోజోమ్స్ని అనాలిసిస్ చేస్తుంది అనమాట. సో దాంట్లో మనకేమైనా ట్రైజోమీ కనిపించింది అంటే సో అది డౌన్ సిండ్రోమ్ రిస్క్ అనేది చెప్తుంది అనమాట గ్రాఫ్లో. లైక్ ఈ కట్ ఆఫ్ వాల్యూ కన్నా తక్కువే ఉందా, కట్ ఆఫ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉందా అది మనకు చూపిస్తుంది అనమాట. సో బేసిక్గా ఈ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ టెస్ట్ కింద మనం పరిగణించవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ ఈ టెస్ట్లో మనకి కట్ ఆఫ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది, హై రిస్క్ చూపిస్తుంది, హై రిస్క్ ఫర్ ట్రైజోమీ 21 అంటే హై రిస్క్ ఫర్ డౌన్ సిండ్రోమ్ చూపిస్తుంది అంటే నెక్స్ట్ మనం ఇమీడియట్గా చేయాల్సిన టెస్ట్ వచ్చి NIPT టెస్ట్ అనమాట. NIPT అనేది ఒక బ్లడ్ టెస్ట్ అండ్ ఇట్ ఈస్ అ నాన్ ఇన్వేసివ్ టెస్ట్. అంటే దీంట్లో ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటూ ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే మదర్ యొక్క బ్లడ్ శాంపుల్లో బేబీవి కొన్ని సెల్ ఫ్రీ DNAs ఉంటాయన్నమాట. అది టెస్ట్ చేసి దాంట్లో మనకి ఈ రిస్క్ ఎలా ఉంది అనేది చెప్తారు. కాకపోతే ఏంటంటే ఇది 100% అక్యురేట్ కాదు. ఒక్కోసారి ఏంటి అంటే ఈ రిపోర్ట్ కూడా డౌట్ఫుల్గా ఇస్తారు, మేబీ ఆర్ మే నాట్ బి అన్నట్టు. సో దాంట్లో మనము 100% మనం పేషెంట్కి చెప్పడానికి ఉండదన్నమాట. సో అప్పుడు మనం నెక్స్ట్ చేసే టెస్ట్ ఏంటి అంటే ఆమ్నియోసెంటసిస్. ఆమ్నియోసెంటసిస్ అంటే ఏంటి అంటే బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు పొర ఉంటుంది కదా, ఆ ఉమ్మనీరుని మనము అబ్డామిన్ ద్వారా అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ లైక్ మనకి ప్లాసెంటా ఇట్లాంటి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏవి రాని చోట నీడిల్ అనేది పాస్ చేసి మనం ఆ లోపల ఉన్న ఫ్లూయిడ్ని తీసి అనాలిసిస్ చేస్తామన్నమాట. సో అది మనకి 100% అక్యురేట్. దాంట్లో మనకి డౌన్ సిండ్రోమ్ ఉందా లేదా, ఎంత ఛాన్సెస్ ఉన్నాయి బేబీకి రావడానికి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఆమ్నియోసెంటసిస్ అనేది వన్ ఆఫ్ ద ఇన్వేసివ్ టెస్ట్ అండ్ దాంతో మిస్క్యారేజ్ రిస్క్ కూడా ఉండొచ్చు అనమాట కొంతవరకు. సో ఆ రిస్క్ కూడా తీసుకొని పేషెంట్ కనుక చేయించుకుంటా అంటే దెన్ విల్ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ ఆమ్నియోసెంటసిస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ రిస్క్ అనేది ఎట్లా ఉంది అండ్ ఒకవేళ రిస్క్ కన్ఫర్మ్ ఉంది అని అంటే కనుక బెటర్ టు టర్మినేట్ దట్ ప్రెగ్నెన్సీ అనమాట. ఎందుకు అని అంటే లైక్ పుట్టిన తర్వాత బేబీ అబ్నార్మల్ ఉండే కన్నా మనకి ఇనీషియల్ స్టేజెస్లోనే ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేస్తే లైక్ పేషెంట్స్కి కానీ పేరెంట్స్గా మెంటల్ ట్రామా అనేది మనం కొంతవరకు తప్పించవచ్చు కాబట్టి. సో ఈ రొటీన్ ట్రైమిస్టర్స్లో స్క్రీనింగ్ ఏదైతే ఉంటుందో అది మీ గైనకాలజిస్ట్ అడ్వైస్ త్రూ వాళ్ళు చెప్పిన టైంకి మీరు చేయించుకోవడం వల్ల చాలా అనర్థాలని మీరు ప్రివెంట్ చేయవచ్చు అనమాట. సో ఆల్వేస్ ఫాలో యువర్ గైనకాలజిస్ట్ అడ్వైస్ అండ్ డూ అకార్డింగ్లీ. సో దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.